భారతదేశంలో బ్రిటిష్ కాలంలో భూమికి సంబంధించిన సంస్కరణలు, భూ విధానాలు, భూ చట్టాల గురించి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణలు ఏ విధంగా ఈ దేశంలో అమలు చేసినటువంటి అంశాలను ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కాలం లోపల బ్రిటిష్ ప్రభుత్వము 3 రకాలైన వ్యవసాయ విధానం లోపల భూమికి సంబంధించినటువంటి విధానాలను అవలంబించడం అనేటువంటి జరిగింది. దానిలో ముఖ్యంగా జాగీర్దారీ వ్యవస్థ అంటాం. 1793 సంవత్సరంలో ఈ జాగీర్దారీ వ్యవస్థ ద్వారా ఇప్పుడున్న మండలంలాగా కొన్ని గ్రామాలకు ఒక కుటుంబం పెత్తనం వహించి ఆ గ్రామాల లోపల శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి కొంత మిగిలించుకొని ప్రభుత్వానికి శిస్తు అనేటువంటి కట్టడం ఉండేటువంటి విధానం, వ్యవస్థనే జాగీర్దార్ వ్యవస్థ అని చెప్పేసి మనం భావిస్తున్నాం. రైతువారి విధానం అని చెప్పేసి రెండో రకమైనటువంటి విధానం. ఈ రైతువారి విధానంలో ప్రభుత్వానికి నేరుగా రైతే శిస్తు కట్టేటువంటి విధానం. ఇది 19వ శతాబ్దం లోపల ఉండేది. అయితే ఈ 19వ శతాబ్దం ప్రారంభం లోపల ఉన్నటువంటి ఈ విధానం ద్వారా రైతులు స్వయంగా ప్రభుత్వానికి శిస్తు కట్టేటువంటి బాధ్యత అనేటువంటిది ఉంది. ప్రభుత్వానికి నేరుగా పన్ను చెల్లించేటువంటి విధానమే రైతువారి విధానం. ఈ రైతువారి విధానంలో 45 నుంచి 50% వరకు కూడా పన్ను ప్రభుత్వం వసూలు చేసేది. అయితే ఇందులోపల భూమి కమ్మతాలకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు వంశపారంపర్యంగా భూ బదలాయింపు చేసుకునేటువంటి వెసులుబాటు ఈ విధానం లోపల ఉండేది. మూడో విధానాన్నే మహల్వారీ విధానం అంటారు. ఈ విధానం 1822 సంవత్సరం నుండి ఈ దేశం లోపల అమలు కావడం అనేటువంటి జరిగింది. ఈ విధానం అనేటువంటిది గ్రామాన్ని ఒక ఎస్టేట్గా, ఒక యూనిట్గా తీసుకొని ఆ ప్రాంతంలో ఉండేటువంటి భూములకు సంబంధించిన శిస్తును వసూలు చేసేటువంటి విధానమే మహల్వారీ అనేటువంటి విధానం. ఈ మహల్వారీ విధానాన్ని మనం ఎస్టేట్ అంటే మహల్ అని చెప్పేసి, ఈ విధానం ద్వారా వస్తు రూపకంగా కాకుండా, ధాన్య రూపకంగా కాకుండా నగదు రూపకంగా డైరెక్ట్ శిస్తు వసూలు చేసేటువంటి విధానాన్ని మహల్వారీ విధానం అని చెప్పేసి భూ విధానాలను మనం పరిశీలించవచ్చు. అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఒక కమిషన్ వేయడం అనేటువంటిది జరిగింది. జేసీ కుమారప్ప అనే నేతృత్వం లోపల అధ్యక్షతన 1942లో ఒక కమిషన్ వేయడం అనేటువంటి జరిగింది. ఇది వ్యవసాయ సంస్కరణలకు, సరళీకరణలకు సంబంధించినటువంటి సూచనలు చేసేటువంటి కమిషన్. ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మధ్యవర్తుల నిర్మూలన, అద్దె సంస్కరణలు అమలు చేయడం, భూ కమతాలపై గరిష్ట పరిమితి, భూ కమతాల ఏకీకరణ అనేటువంటి అంశాలను ఈ కమిషన్ అనేటువంటిది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి సూచించడం అనేటువంటి జరిగింది. ఈ కమిషన్ ద్వారా 1949లో జాగీర్దారీ వ్యవస్థ అనేటువంటిది రద్దు కావడము, మధ్యవర్తులను తీసేయడము, మధ్యవర్తులు లేకుండా భూమిని నేరుగా రైతులకు ఇవ్వడం అనేటువంటి ఒక వ్యవస్థను అనేటువంటిది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా 2 కోట్ల మంది కౌలుదారులు సాగు చేసేటువంటి భూమికి యాజమానులు కావడం అనేటువంటి జరిగింది. రైతులకు పంపిణీ చేయడానికి మరిన్ని భూములు కూడా ప్రభుత్వ ఆధీనంలోకి రావడం అనేటువంటిది ఈ చట్టం ఇంప్లిమెంట్ చేయడం వల్ల జరిగింది. అంటే మధ్యవర్తులను తొలగించి బీడు భూములను, తర్వాత ప్రైవేటు అడుగులను రాష్ట్ర ప్రభుత్వము అప్పగించడం అనేటువంటిది జరిగింది. ఇది భూస్వామ్య వ్యవస్థ వాటి వ్యవసాయ పద్ధతులను తుడిచి పెట్టలేదని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ చట్టము జమ్మూ అండ్ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తప్ప మిగతా రాష్ట్రాల్లో అమలు కాలేదు. మిగతా రాష్ట్రాల్లో మధ్యవర్తులు భూమి ఆధీనంలో ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వారి ఆధీనం లోపలనే భూమి అనేటువంటిది ఉంచుకునే అవకాశం అనేటువంటిది ఏర్పడిందని చెప్పేసి చెప్పవచ్చు. అంటే పశ్చిమ బెంగాల్, కేరళలో కౌలుదారులకు భూమి హక్కులు కల్పించడమే కాకుండా వ్యవసాయ వ్యవస్థలో సమూలమైనటువంటి పంపిణీ అనేటువంటి జరిగింది అని చెప్పేసి సూచిస్తుంది. అంటే ఈ చట్టం అనేటువంటి అన్ని రాష్ట్రాల్లో సమానంగా అమలు కాలేదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలైంది, కానీ అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం అనేటువంటిది ఇంప్లిమెంట్ కాలేదని చెప్పేసి మనకు స్పష్టంగా సూచిస్తుంది. భూ యాజమాన్యాలపై గరిష్ట పరిమితులు 1961-62 నాటికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గరిష్ట పరిమితిని చట్టం రూపకంగా అమలు చేసినప్పటికీ ఇవి అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా లేవు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా ఉన్నాయి. 1972లో
గరిష్ట పరిమితులను చూస్తే ఉత్తమ భూమి అనేటువంటిది 10 నుంచి 18 ఎకరాల వరకు ఉండవచ్చని, రెండవ తరగతికి సంబంధించినటువంటి భూములను 18 నుంచి 27 ఎకరాలకు ఉండవచ్చని, మిగిలిన వాటిల్లో 20 నుంచి 54 ఎకరాలు ఉండవచ్చని, కనిష్టము 10 గరిష్ట 54 ఎకరాలుగా ఈ గరిష్ట పరిమితి చట్టం అనేటువంటి 1972లో అమలు చేయడం అనేటువంటి జరిగింది. అంతవరకు అన్ని రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో అమలైన అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కాలేదు. అదనపు భూమిని గురించి మిగులు భూమి ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఆ భూమిని పంచినటువంటి విషయం అనేటువంటిది మన దేశం లోపల జరిగింది. అయితే ఇక్కడ పెరుగుతున్నటువంటి జనాభా, వ్యవసాయేతర రంగాల లోపల మరి ఉపాధి అనేటువంటి లేకపోవడం వల్ల ఈ భూమి పైన అధిక ఒత్తిడి అనేటువంటి ఏర్పడి ఈ భూ కమతాలు అనేటువంటి చిన్న చిన్న ముక్కలుగా మరి ఏర్పడి మరి భూమి అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా ఈ దేశం లోపల ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనం పరిశీలిస్తే నిజాం ఆధీనం లోపల తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఒక సంస్థానంగా నిజాం ఆధీనంలో ఉండేది. 224 సంవత్సరాలు నిజాం ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఇక్కడ ఉండేటువంటి భూ పంపిణీలు, భూ చట్టాల గురించి మనం చూస్తే ఈ ప్రాంతం లోపల మొత్తం కూడా జాగీర్దారులు, భూస్వాముల చేతుల్లోనే భూములు ఉండి మరి నిజాం ఆధీనం లోపల భూములు ఉండడం జరిగింది. 36% ఉన్నటువంటి పేదలున్న రైతులకు ఉన్న భూమి కేవలం ఈ ప్రాంతంలో 3.5% మాత్రమే. 4% ఉన్నటువంటి ధనికుల చేతిలో ఉన్నటువంటి భూమి 50% భూమి అనేటువంటిది ఉంది. మరి 40% భూమి అనేటువంటి నిజాం ఆధీనం లోపల ఉన్నది. 60% భూమి ద్వారా శిస్తు అనేటువంటి వసూలు చేసి ఈ ప్రాంతాన్ని పరిపాలించడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ రాజభూములు, దీన్ని సర్పే ఖాన్ అని చెప్పేసి 40% భూములు నిజాం ఆధీనంలో ఉంటే, దివాణి భూములు అని చెప్పేసి దాన్నే కల్సా భూములు అంటారు, జాగీర్దార్ భూములు అని చెప్పేసి ఇనాం భూములు అని మరి 4 రకాలుగా భూములు అనేటువంటివి ఉన్నాయి. అంటే 1961 విలేజ్ ద్వారా 8,000 నుండి 10,000 స్క్వేర్ మైళ్ళ వరకు కూడా నిజాం ఆధీనం లోపల భూములు ఉన్నాయి. మొత్తం భౌగోళిక ఈ సంస్థాన విస్తీర్ణం లోపల 10% వాటా అనేటువంటివి ఈ భూములు కలిగి ఉన్నాయి. అంటే అధిక శాతం భూములు అనేటువంటివి నిజాం రాజు చేతుల లోపలనే ఉన్నాయి, కానీ రైతులకు ఎలాంటి హక్కులు అనేటువంటివి లేవు. మరి జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కౌలు రైతులకు సంబంధించినటువంటి రక్షణ చట్టాలు వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానంలో కొన్ని చట్టాలను అమలు చేయడం జరిగింది. ఈ జాగీర్దారీ రద్దు వ్యవస్థ అనేటువంటిది 1947లో రావడం. మరి హైదరాబాదు కౌలు వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి చట్టం 1950, 1954 సవరణ చట్టం అనేటువంటిది ఈ 3 చట్టాలను తెలంగాణ ప్రాంతంలో అమలు చేయడం అనేటువంటి జరిగింది. ఇది నిజాం సంస్థానానికి సంబంధించినటువంటి చట్టాలు. అయితే ఇందులో ఈ జాగీర్దారీ వ్యవస్థ ద్వారా కుటుంబం ద్వారానే మొత్తం అంత శిస్తును వసూలు చేసి మరి నిజాముకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీని ద్వారా మరి 1949 నుండి జాగీర్దారీ వ్యవస్థ అనేటువంటి రద్దయిన తర్వాత 40% భూములు మరి ప్రభుత్వానికి బదిలీ కావడం అనేటువంటిది జరిగింది. అయితే బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రం లోపల ఈ చట్టాలను అమలు చేశారు. ఈ కొత్త చట్టాల ద్వారా కౌలు రైతులు తమ పంట లోపల 12.5% భూమి శిస్తుగా చెల్లించేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. అంటే 1950 చట్టం కౌలు రైతులను తొలగించి మధ్యవర్తులను తొలగించింది. అయితే 54 సవరణ చట్టం ద్వారా కొంతమంది ఆర్థిక భూములను కుటుంబ భూములుగా మార్చుకొని కఠినమైనటువంటి గరిష్ట పరిమితులను అమలు చేయడం అనేటువంటి జరిగింది. భూస్వాముల యొక్క షరతుల కింద వ్యక్తిగత సాగు పరిరక్షణ అనేటువంటి జరిగింది. ఇక్కడ ధనికమైనటువంటి భూస్వాముల యొక్క రక్షణ అనేటువంటిది మరి తెలంగాణ ప్రాంతంలో చట్టాల ద్వారా ఏర్పడింది. ఈ చట్టాలు అనేటువంటి తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అంటే తెలంగాణ ప్రాంతం లోపల వ్యవసాయ సంస్కరణలకు సంబంధించిన, భూ సంస్కరణలకు సంబంధించినటువంటి నియమాలు, నిబంధనలు పూర్తి స్థాయిగా అమలు కాలేదు. కాబట్టి ధనికులైనటువంటి భూస్వాములు, దొరలు అని చెప్పేసి ఈ ప్రాంతం లోపల 50% భూములను సాగు చేసుకునేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. 1956 ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం అని చెప్పేసి భూస్వామికి చెల్లించవలసినటువంటి అద్దెను నియంత్రించడం, భూ సంస్కరణల యొక్క కమిటీ సిఫారసులను అనుసరించి వివిధ రకాల భూములకు వివిధ రకాల యొక్క పట్టాలను బట్టి కూడా శిస్తు అనేటువంటిది వసూలు చేయడం అనేటువంటి జరిగింది. ఇది కనిష్ట కాల పరిమితి 6 సంవత్సరాలుగా ఉండి ఈ ప్రాంతం లోపల శిస్తు వసూలు చేయడం జరిగింది. బ్రిటిష్ వారి కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల మీద హక్కులు అనేటువంటివి జాగీర్దారులకి, తర్వాత